జనవరి 26 యోహాను సువార్త 2వ అధ్యాయము 12 నుండి 22 వచనములు. మనుష్యులు విశ్వాస సంబంధమైన సత్యాలను అవి చెప్పబడిన చాలా కాలం తరువాత గుర్తు చేసుకుంటారు. మొదట్లో వారికి కనిపించిన అర్థాన్ని ఆ మాటల్లో వారు ఒక దినాన చూడగలుగుతారు. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని మన ప్రభువు యూదులతో చెప్పినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడని యోహాను గుర్తు చేస్తున్నాడు. అనగా తన పునరుత్థానాన్ని ప్రభువు ప్రస్తావించాడు. అయినప్పటికీ ఈ వాక్యంలోని అర్థం మన ప్రభువు శిష్యులకు అప్పుడు అర్థం కాలేదు. ఆయన 3వ దినమున తిరిగి లేచిన తరువాత ఇక్కడ వర్ణింపబడిన సంఘటనలు జరిగిన 3 ఏళ్ల తరువాత కానీ వాటి భావము వాళ్లకు పూర్తిగా అర్థం కాలేదు. 3 ఏళ్ల వరకు ఆ మాటలు వాళ్ళ దృష్టిలో ఉపయోగం లేనివిగా మిగిలిపోయాయి. 3 సంవత్సరాలు ఆ మాటలు వాళ్ళ మనసులో నిద్రావస్థలో ఉండి సమాధిలో పెట్టబడిన ఒక విత్తనం వలె ఎలాంటి ఫలం లేకుండా మిగిలిపోయాయి. అయితే చివరికి ఆ అంధకారం గతించిపోయింది. తమ ప్రభువు పలికిన మాటల్లోని అర్థాన్ని వాళ్ళు చూశారు. అది తమ విశ్వాసంలో నిర్ధారించబడడం గమనించాడు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పనని జ్ఞాపకం చేసుకుని నమ్మిరి. ఈనాడు కూడా సరిగ్గా శిష్యులకు జరిగిన సంగతులే జరుగుతుండడం ఒకంత ఆదరణ, సంతోషం కలిగించే తలంపు. మందము కలిగిన చెవులకు బోధించబడే ప్రసంగాలు అన్నీ గద్దమైపోయినట్టు మరియు గతించిపోయినట్టు కాదు. పాఠశాలల్లోనూ పాస్టర్ల సందర్శనలోనూ ఇచ్చే బోధనలన్నీ నిరుపయోగమై మరిచిపోవడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించే వాక్య భాగాలన్నీ వ్యర్థం కావడం లేదు. అనేక సంవత్సరాల విరామం తరువాత ఈ ప్రసంగాలు, బోధనలు, ఉపదేశాలు తరచుగా పునరుద్ధానం చెందడం జరుగుతుంది. మంచి విత్తనం నాటబడిన తర్వాత అది నాటిన వ్యక్తి గతించిపోయిన చాలా కాలానికి మొలకెత్తుతుంది. ప్రసంగికులు ప్రసంగాలు చేస్తూనే ఉండాలి. బోధకులు బోధిస్తూనే ఉండాలి. తల్లిదండ్రులు తమ బిడ్డలు నడవవలసిన మార్గం గురించి శిక్షణ ఇస్తూనే ఉండాలి. విశ్వాసంతో, సహనంతో బైబిల్ సత్యమనే మంచి విత్తనాన్ని వారు నాటుతూనే ఉండాలి. ప్రభువునందు వారి ప్రయాసం వ్యర్థం కాదు. ధ్యానం కోసం అనుకున్నదంతా చిటికలో జరగాలని ఆశించే ఈ రోజుల్లో దేవుని వాక్యం విత్తడానికి సహనం కావాలి. ప్రసంగి 11:1. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.